మంటి నుండి మనిషికి అవసరమైన సమస్తమును బయటకు తీసిన దేవుడే ఆ మనిషితో కూడా వానికి అవసరమైనది దానితో కలిపి నేలరాసియున్నాడు. మనిషిని చేసిన నేరానికి మనిషితో పాటు మట్టిని కలిగిన భూమితో పాటు దాని అధికారానికి లోబడిన ప్రకృతి చక్రాన్ని కూడా సర్వనాశనాన్ని చేయటానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. ప్రకృతి చెడటానికి వినాశనపు పురుగు అనగా బాక్టీరియా ప్రకృతిలో పుట్టలేదు, కాని మనుషుల నుండి వచ్చినది అని మరచిపోకూడదు. మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ప్రవేశించెను. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. చీడపట్టిన పంటకు పురుగు మందు అవసరమైతే పురుగు పట్టిన ప్రకృతిని కాల్చివేయటము అవసరము. ఈ ప్రణాళిక కూడా 2000 సంవత్సరాల క్రితమే సిద్ధమైంది అన్న పచ్చి నిజము ఈ లోకములో ఎందరికి తెలుసు? ఇప్పుడు ఉన్న ఆకాశమును, భూమియు, భక్తి లేని వారి తీర్పును, నాశనము జరుగుదినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడి ఉన్నది. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. సృష్టికర్త తన పిల్లల కొరకు తాను చేసిన దానిని ఎందుకు ఇంత కఠినముగా మంటలతో మార్చదలుచుకున్నాడో ఆ కన్న తండ్రి మనస్సులోనికి ఒక్కసారి తొంగి చూడండి. తొలి మానవ జంటను దీవిస్తూ ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. అలాగే ప్రకృతిని మనిషి పాదాల క్రింద ఉంచియున్నాడు అన్న సంగతిని ముందుగా చదివియున్నారు. ఏలికలై ఉండవలసిన వారు నాశనానికి మూలకారకులైనందున విశ్వ వినాశనము జరగక తప్పదు. ఎందుకు అనగా సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనము. నిజమైన దేవుని పిల్లలకు సకల సేవలు అందించవలసిన ప్రకృతి దుష్టులైన వారికి కూడా మంచివారి వలన అందించట తప్పుటలేదు. ఈ క్రింది వచనాన్ని చదివితే మీకు అనుమానం పోతుంది. దేవుడు చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తాను సృష్టించిన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల వలన అనీతిమంతుల మీద వర్షము కురిపించుచున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనము. మంచివారి నీడన దుష్టులంతా ప్రకృతిలో బ్రతుకుచూ దానిని అనుభవిస్తూ బట్టకట్టగలుగుచున్నారు. ముందు వ్రాయబడియున్న వచనాలను బట్టి భూమిని బలాత్కారంగా వాడుకొనుచున్నారు అని తెలుసుకున్నారు. ఒక స్త్రీని బలాత్కరించుట ఎంత నేరమో ప్రకృతిని బలాత్కారంగా వాడుట కూడా అంతే నేరమో. దేవుని పిల్లలు అనుభవించవలసిన ప్రకృతిని దుర్మార్గులు అనుభవించుట అన్యాయమో. తేరగా అనుభవిస్తున్న అక్రమార్కులను చూసి దేవుడు వ్రాయించిన ఈ క్రింది వచనాలను పరిశోధించండి. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడును ఒకడునూ లేడు, అందరూ ప్రాణహాని చేయుటికై పొంచి ఉండువారే. ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. అందువలన దేశ నివాసులు చేసిన చెడుక్రియలను బట్టి దేశము పాడగును. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము మరియు 13వ వచనము. తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలములలో కురిపింపక నిర్ణయించబడిన కోతకాలపు వారముల క్రమములు ఆయన తప్పించెను. ఎందుకు అనగా వారి దోషములు వాటి క్రమమును తప్పించెను. వారికి మేలు కలగకుండా ఉండుటకు వారి పాపములే కారణము. ఆయన ప్రజలలో దుష్టులు ఉన్నారు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనము వరకు. అక్రమార్కులకు ప్రకృతి తన సారాన్ని అందించటానికి ఇష్టపడుటలేదు. గుడ్డు పెట్టని కోడి, కాయకాయని చెట్టు, పువ్వు పూయని మొక్క మనకు అనవసరమైనట్లుగా ప్రకృతిలో దేవునికే ఫలించని మనిషి ఆయనకు అనవసరమే కదా. అట్టి వారికి ప్రకృతి సారము అందించటము అన్యాయమే అవుతుంది. దీనిని బట్టి ఒక్కసారి ప్రకృతి మనస్సులోనికి వెళితే సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి అసలు సిసలైన దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందాలి అని నిరీక్షణ కలిగి తనలో ఉన్న దుర్మార్గులకు సేవలందించుటకు ఇష్టపడక ఇదివరకటి నుండే ఏకగ్రీవముగా మూలుగుచూ సృష్టి వేదన పడుచున్నది అని అర్థమగుచున్నది. రోమాపత్రిక 8వ అధ్యాయము 20వ వచనము నుండి 22వ వచనము వరకు. దేవుని అనాది సంకల్పము మేరకు తండ్రుల గర్భాల నుండి తల్లుల గర్భాలలోనికి ప్రవేశించి ఆయా తరాలలో భూమిపై జన్మించి జన్మకారణాన్ని బట్టి బ్రతుకు కాలంలో తండ్రి ఇష్టాన్ని భూమిపై జరిగించి తనువును చాలించాలి. దీనికి భిన్నముగా జన్మకు ముందటి చరిత్రను, చావు తర్వాత ఎరగని భవిష్యత్తును, కేవలము భూమి మీద సుఖపడటమే జీవితము అనుకుని
తండ్రి రెక్కల కష్టమైన ప్రకృతిని తేరగా అనుభవిస్తూ స్వార్థముతో, కోరికలతో భార్యాబిడ్డలు, ఆస్తులు, అంతస్తులు, రక్త సంబంధులు, స్నేహితులు మున్నగు ఉచ్చులలో చిక్కుకుని ముసలితనం పైబడగానే కాటికి కాలు చాపుతూ శ్మశానపు వైరాగ్యపు మాటలు వేదాలుగా వల్లిస్తారు. జీవితంలో తన జన్మ కారణాన్ని ఎన్నడూ ఎరగక తన ముందు జరుగుతూ ఉన్న ప్రతి కారణాన్ని తెలుసుకుంటూ కళ్ళు నెత్తికి వచ్చి పిచ్చి పట్టిన ఆశయాలతో పరలోకపు తండ్రి ఇష్టాన్ని ఎరగకపోగా తిరగబడతాడు. ఇట్టి మనిషికి కన్న తండ్రి అయిన దేవుని రెక్కల కష్టాన్ని అనుభవించుటకు గాని, ఆయన ఉన్న లోకానికి పోవుటకు గాని హక్కును పోగొట్టుకుంటాడు. బ్రతుకు కాలంలో ఎప్పటికైనా తన పిల్లలు మారతారు అన్న ఆలోచనతో ఒక ప్రక్క దేవుడు, మరొక ప్రక్క ప్రకృతి నిరీక్షిస్తుంది అని ముందుగా వ్రాయబడి ఉన్న వచనాలలో గమనించగలరు. మార్పురాని మనిషిని బ్రతుకు కాలంలో శిక్షించే శాసనమే ప్రకృతి శాపము. మనిషి చేసిన తప్పుకు ప్రకృతి శాపమై చిత్రహింసలతో మరణానికి నెట్టివేసేది నేడు అనుభవిస్తున్న పంచభూతాలేనని కోట్ల మందిలో ఏ ఒక్కరికీ తెలియదు. 1983వ సంవత్సరానికి ముందు ప్రపంచ ప్రజలలో వ్యామోహము పెరిగి ఒకరిని ఒకరు కోరుకొని వ్యభిచరిస్తూ ఆయనను కామవాంఛలు తీరక స్వలింగ సంపర్కముతో స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు భయంకరముగా దారుణమైన కామ వికారయుక్తమైన చేష్టలలో మునిగి తనివి తీరక కడకు జంతువులతో కూడా శయనించుట జరిగినందువలననే పురుగు అనగా బాక్టీరియా పుట్టినది అని గ్రహింపవలను. ఆధునిక ప్రపంచము ఆ పురుగుకు పెట్టిన పేరే ఎయిడ్స్. దీనికి అర్థమేమిటో మీకు తెలుసా? మనిషి చేసిన అక్రమాలకు మరణశాసనము గీయవలసి వచ్చింది. ప్రకృతిని తన పిల్లల కొరకు చేసిన కన్న తండ్రి తాను చేసినది యావత్తును చూసి పొంగిపోయినట్లుగా బైబిలులో ఉంది. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది మిక్కిలి బాగుగా ఉండెను. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనము. నేడు ఈ ప్రకృతిని చూస్తుంటే చెడిపోతున్నట్లుగా కనబడుతుంది. పర్యావరణము నాశనమగుతూ ఉండగా సృష్టిలోని మనిషికి అవసరమైన ప్రతి దానిని మనిషితో పాటు నాశనం చేసే పురుగు పుట్టుకు వస్తుంది. వాటి నుండి సంక్రమించేవే నేటికి మందులు లేని మరణవ్యాధులు. ప్రకృతికి మనిషికి పురుగు పట్టి సమస్తమును వినాశనము వైపు ఆ బాక్టీరియము నడిపిస్తుంది. ఈ క్రింది వచనాన్ని చదివితే మీరు ఆశ్చర్యపోయే సంగతిని గ్రహించగలరు. కన్న గర్భము వారిని మరుచును, పురుగు వారిని కమ్మగా తినివేయును. యోబు గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనము. వీటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదువు అని తొలి మానవుడైన మనిషికి ఆజ్ఞాపించెను. తినవలసిన వాటిని విడిచి తినకూడని దానిని తిన్న రోజునే దేవుని మాట ద్వారా మట్టిలోనికి కలిసిపోయే పురుగు మానవ కణజాలములో చేరింది. అమరునిగా ఉండవలసిన నరుని శాశ్వత ఆయుష్కాలాన్ని హరింపజేసింది. ఎయిడ్స్ నిర్ధారణ అయిన తర్వాత మనిషికి మరణము ఖాయమై మట్టికి చేరటము పచ్చి నిజము అని ప్రపంచానికి తెలుసు. ప్రాణాంతకమైన వ్యాధి పురుగు శరీరములోనికి ప్రవేశించగానే లోకములో ఎంతటి వాడైనా మరణము కోసము ఎదురు చూడవలసిందే. ప్రతి తండ్రి కుమారుడు తన ఎదుట ఏ లోటు లేకుండా, కష్టపడకుండా సుఖవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలి అని కోరుకుంటాడు. తండ్రి ఆలోచన ప్రక్కన పెట్టి కుమారుడే తన కొరకు తాను ఆలోచిస్తే వానిపై భారము పడింది అని మర్చిపోకండి. దేవునికి ఎదురు తిరిగిన ఆదాము హవ్వలు దిగంబరులము అన్న సంగతి అర్థమై ఎండిన తర్వాత రాలిపోయే ఆకులను వస్త్రాలుగా కట్టుకున్నారు. మనిషికి అంతకంటే గొప్ప ఆలోచన రానే రాదు. ఈనాటి మానవ ప్రపంచంలో తమ కొరకు తాము ఆలోచించుకునే విధానాలలో అశాశ్వతమైనవి, తాత్కాలికమైనవి తమ కొరకు పోగు చేసుకుని ఉన్నంతకాలము సంతోషిస్తూ అవి పోయిన తర్వాత నిరాశతో బెంగ పెట్టుకుంటున్నారు. అప్పుడే మనిషిలో ఆరంభమైన వ్యాధి, రక్తపోటు, సమతుల్యముగా ఉండవలసిన రక్త ప్రవాహము, మనిషి ఆలోచన వేగము పెరిగి గుండె, మెదడులలో నరాలు చిట్లి మృత్యువాత పడుచున్నారు. దీనికి కారణము ఎవరంటారు? మనిషి తన కొరకు తాను ఆలోచించుకున్నట వలనే వ్యాధులకు గురి అవుతున్నాడు అని మీకు తెలుసు. దేవుణ్ణి ప్రక్కకు నెట్టిన వాని గతి ఇంతే. ఒక హృద్రోగ నిపుణుడైన డాక్టర్ దగ్గరికి వెళితే బీపీ చూసిన తర్వాత మీరు ఎక్కువగా ఆలోచించకూడదు అని,
అనవసరపు టెన్షన్లకు గురి కాకూడదు అని, ప్రశాంతముగా ఉండాలి అని చెప్పటము మనము వింటూ ఉంటాము. ఇది మందులు లేని రోగము. ఎందుకు అనగా బీపీకి ఎన్ని మందులు వాడినా టెన్షన్ అన్నది ఉంటే చావు తప్పదు. ఇది దేవుడు చెప్పిన మాట. కన్న తండ్రిని కాదు అన్న ఏ బిడ్డైనా శిక్ష అనుభవించవలసిందే కదా. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనము. శరీరమైతే చచ్చాక మట్టిలోకి పోతుంది, కాని ఆత్మ మాత్రము తిరిగి రాని మండుగుండంలోనికి జారిపోతుంది. అందుకే ఆత్మ నలిగిపోతుంది అని దేవుడు చెప్పాడు. ఏదేనులో ఆది తల్లిదండ్రులైన తొలి జంటకు ఏమీ కొదువులేదు అన్న విషయము మనకు తెలుసు. వారి కొరకు వారు ఎన్నడూ ఆలోచించలేదు. తండ్రి తన పిల్లలకు అక్కడ ఇచ్చినవి సర్వ సుఖాలు అని మర్చిపోకండి. అయితే కాని మాట విని లేని రోగాన్ని తెచ్చుకున్నారు. ఏదేను నుండి గెంటివేయబడ్డారు. ఆయన లేకపోతే బ్రతకలేమా అనుకున్నారు. టెన్షన్లతో నరులు మంటికి చేరుకుంటున్నారు. అందుకేనేమో మనోవ్యాధికి మందే లేదు అంటారు. మానసికంగా ఆరంభమైన ఈ రుగ్మత శరీరంలో ప్రతిదానికి సంక్రమిస్తుంది. ఈ విషయాన్ని దేవుడు తన పిల్లలకు వివరిస్తూ, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము. టీబీ సోకిన వ్యక్తులను పరిశీలిస్తే ఎముకలలోని మూలుగులను సైతం తినివేయుచున్న పురుగు వారి శరీరానికి పట్టింది అని గమనించగలము. వారు ఎండిపోయిన చర్మముతో ఎముకలకు అంటుకునే భయంకరమైన పురుగు పట్టి కడు దయనీయమైన మానవ ఆకారముతో ఊరికి దూరముగా ఉన్న టీబీ ఆసుపత్రులలో చూడగలము. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుటకు భూమి మీదకు వచ్చిన మనిషి స్వార్థముతో తన ఆలోచనలకు రూపాన్ని ఇవ్వదలిచి శపించబడిన ప్రకృతిలో నాశనపు ముంగిట తలదాచుకుంటున్నాడు అని అవిధేయులైన ప్రతి ఒక్కరిని గూర్చి తెలుసుకునవలెను. ప్రతి మనిషికి సంతోషము, ప్రశాంతత కావాలి అంటే అది ఒక్క దేవునిలోనే ఉన్నది అన్న సంగతి మర్చిపోకూడదు. శాపగ్రస్తుడైన మనిషిని తిరిగి తన వైపు తిప్పుకొనవలెను అన్న ఆశతో దేవుడు తన గ్రంథములో వ్రాయించిన మాటలు చికిత్స చేయగలుగుచున్నవి. రోగము ఎందుకు వచ్చింది, అదే రోగము ఏ విధముగా పోతుంది అన్నది డాక్టర్ చేసిన వైద్యము వలన ఎలాగూ తెలుసుకొనగలుగుచున్నామో, వారికంటే ముందే దేవుడు వ్రాయించిన ఈ మాటలను చదవండి. ఒకని హృదయములోని విచారము దానిని కృంగజేయును, దయగల మాట హృదయమును సంతోషపెట్టును. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనము. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనము. నా వాక్యములకు నీ చెవిని యొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియ్యకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అవి జీవము, దేవుని వాక్యము వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనము నుండి 22వ వచనము వరకు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 6వ వచనము. నీ విస్తారమైన యోచన వలన నీవు అలసిపోకూడదు. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 13వ వచనము. చెడుతనము వారి నోటికి తియ్యగా ఉండెను, వారి నాలుక క్రింద దానిని దాచిపెట్టిరి, దానిని పోనీయక భద్రము చేసుకొనిరి, నోట దానిని ఉంచుకొనిరి. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపటి నాగుపాముల విషమగును. యోబు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనము వరకు. పాము నాలుకల వలె వారు తమ నాలుకలను వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పవిషము ఉన్నది. రోమాపత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. అలాగే కీర్తన గ్రంథము 140వ అధ్యాయము 3వ వచనము. వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు, భక్తిహీనులు దానిని చూచి చింతపడుదురు. కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 10వ వచనము. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించుచున్నది. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము.
కీర్తన గ్రంథము 52వ అధ్యాయము 2వ వచనము నుండి 4వ వచనము వరకు. కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి కడుపులోనికి దిగిపోవును. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 22వ వచనము, అలాగే 18వ అధ్యాయము 8వ వచనము. పైన వ్రాయబడి ఉన్న వచనాలను బట్టి మనిషి చేసిన ప్రతి పాపానికి శరీరము కృషిస్తూ నశిస్తూ కడకు ప్రకృతి సహితము ఎదురు తిరుగుచున్నది అని అర్థమవుచున్నది. మనిషి అవయవాలు అన్నీ దురాశ ప్రేరితులై విస్తారమైన స్వార్థపూరిత ఆలోచనలతో సర్వ ప్రకృతిని నాశనానికి నడిపించుచున్నది అని తెలుసుకొనవలెను.